అది హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న ఆదర్శ గ్రామం షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామం. ఓనాడు కరువుతో అల్లాడిన ఈ నేల నేడు పల్లె బ్రదర్స్ కృషితో అంచెలంచెలుగా శిఖరాగ్రానికి చేరుతుంది. నాటి కరువుతో పూట గడవక ఇబ్బంది పడే ఎన్నో కుటుంబాల్లో పల్లె పద్మమ్మ వెంకటయ్య కుటుంబం ఒకటి. కుటుంబ జీవనం కోసం పిల్లల్ని వెంట తీసుకుని జీవన సమరాన్ని సాగించడానికి మహానగరమైన భాగ్యనగరంలో అడుగుపెట్టారు. పురాణాపూల్లోని ఓ చిన్న ఇరుకింట్లో తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. బేగం బజార్లో తమ్ముడు బాలేశ్వర్ మసాలా షాప్లో 120 రూపాయల జీతంతో, జుమ్మేరాత్ బజార్లో ఆనంద్ కుమార్ ప్రింటింగ్ ప్రెస్లో పనికి కుదిరారు. కానీ మహానగరంలో ఆ చాలని జీతం కడుపు నింపుకోవడానికి కూడా సరిపోయేది కాదు. ఊరి నుండి ఎవరొచ్చినా ఊరిని తలుచుకొని తమ పరిస్థితిని తలుచుకొని బాధపడని రోజుండేది కాదు. అర్ధాకలితో పడుకున్న ఆ రోజులు పల్లె బ్రదర్స్లో పట్టుదలను పెంచాయి. అప్పటి నుండి పనే పరమావధిగా, పనివాడి నుండి ప్రింటింగ్ ప్రెస్ ఓనర్గా, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అంచెలంచెలుగా ఎదిగి కుదురుకున్నారు. అంతే, తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెకు సేవ చేయాలనే సంకల్పంతో ఊరికి తిరిగొచ్చారు పల్లె బ్రదర్స్. ఈ సంఘటన కొండారెడ్డిపల్లె రూపురేఖల్ని మార్చేసింది. అప్పటి వరకు నాటి సగటు తెలంగాణ గ్రామాలకు మల్లే గుంతల రోడ్లతో, పొంగే డ్రైనేజీలతో, తాగునీరు లేక, అనారోగ్య సమస్యలు, ఉపాధి లేమి, విద్య కోసం చివరికి దేవుణ్ణి కొలుద్దామన్నా అల్లాడే పరిస్థితులు వారికి ఆహ్వానం పలికాయి. వీటికి చరమగీతం పాడాలనే కృతనిశ్చయం తీసుకున్నారు పల్లె బ్రదర్స్. దేవుని కృప ఉంటే ఏదైనా సాధించవచ్చని బలంగా నమ్మే పల్లె బ్రదర్స్ 2004లో ముందుగా ప్రతి ఏడు జాతర వైభవంగా జరిగే కొండారెడ్డిపల్లె గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి భక్తుల సౌకర్యార్థం కళ్యాణ మండపం నిర్మించాలనే సంకల్పాన్ని తీసుకున్నారు. అప్పటికే ఉమాపతి రెడ్డి గారు పిల్లర్స్ నిర్మించి ఉన్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను పల్లె బ్రదర్స్ తీసుకొని కళ్యాణ మండపం చుట్టూ ప్రహరీ గోడతో పాటు 3 వసతి గృహాలను సైతం నిర్మించారు. పశుల లింగం సహకారంతో గుడి ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో ఆలయ ప్రాంగణంలో సాబాద్ బండలతో సుందరమైన పార్క్, కేశంపేట రోడ్లో ముఖద్వారం ఆర్చ్ నిర్మించారు. పల్లె బ్రదర్స్ సేవా తత్పరతను తెలుసుకున్న గ్రామస్తులు 2006లో పల్లె పద్మమ్మ గారిని సర్పంచ్గా గెలిపించుకున్నారు. అప్పటి నుండి గ్రామ సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 2011లో పల్లె పద్మ గారు గుండెపోటుతో మరణించడంతో పల్లె బ్రదర్స్ ప్యానల్ మద్దతుతో 2012లో పోలేపోగు రాజును సర్పంచ్గా ఎన్నుకొని గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి కొరతను తీర్చడానికి సొంతంగా ట్రాక్టర్ కొని ట్యాంకర్ ద్వారా వీధి వీధికి తిప్పుతూ తాగునీరును అందించారు. ఈ క్రమంలో ప్రఖ్యాత సినీ నటుడు ప్రకాష్ రాజ్ గ్రామ పొలిమేరలో ఫామ్ హౌస్ నిర్మించుకొని కొండారెడ్డిపల్లెను దత్తత తీసుకోవాలని సంకల్పించుకున్నాడు. విషయం తెలిసిన పల్లె ఆనంద్ కుమార్ తమ్మునితో పాటు గ్రామస్తులతో వెళ్లి తమ గ్రామంలో ఉన్న సమస్యలను కూలంకుషంగా వివరించి గ్రామాభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేశారు. అవి మెచ్చిన ప్రకాష్ రాజ్ తాగునీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన తీర్చడానికి ముందుకొచ్చారు. ఆ పనులను బాధ్యతగా తీసుకున్న పల్లె బ్రదర్స్ ప్రకాష్ రాజ్ సహకారంతో 4 బోర్లు వేయించారు. బస్ షెల్టర్ నిర్మాణం అనంతరం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ అదనపు గదుల నిర్మాణాన్ని చేశారు. రోగాలు రాకుండా ఉండాలంటే సురక్షిత మరుగుదొడ్డి అవసరమని ప్రభుత్వం ఇస్తున్న నిధులకు అదనంగా ఒక్కొక్కరికి 4000 ఇప్పించి దాదాపు 70 మందికి సాయం చేశారు. నిరుపేద, ఆవాసం లేని ముస్లిం సోదరునికి ఇల్లు కట్టించారు. గ్రామానికి ఇరువైపులా ప్రవేశ ద్వారాలను నిర్మించారు. ఇలా గ్రామస్తులు, దాతల కృషికి పల్లె బ్రదర్స్ సంకల్పం తోడవడంతో 2018లో కొండారెడ్డిపల్లి గ్రామం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక స్వచ్ఛ భారత్ అవార్డును గెలుచుకుంది. అనంతరం వివిధ కారణాలతో ప్రకాష్ రాజ్ గారు 2018లో గ్రామాన్ని దత్తత వదిలేశారు. ప్రకాష్ రాజ్ గారు గ్రామానికి దూరమైన పల్లె బ్రదర్స్ మాత్రం అభివృద్ధిని ఆగనివ్వలేదు. దానికి ఫలితంగా 2019లో పల్లె స్వాతి బాలేశ్వర్ గారు గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. గ్రామానికి ఎంత చేసినా వ్యక్తులు బాగున్నప్పుడే గ్రామం బాగుంటుందనే ఆశయంతో ఉపాధి మార్గాలు వెతకడానికి సిద్ధమయ్యారు.
జీవనోపాధి దారి చూపిస్తే ప్రజలే సంపద సృష్టికర్తలవుతారని నమ్మిన పల్లె బ్రదర్స్ సొంత నిధులతో 3 ఎకరాల భూమిని కొని అందులో సామాజిక డైరీ ఫార్మ్స్ నిర్మించి గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 గుంటలు గడ్డి పెట్టుకోవడానికి పొలం కేటాయించి పల్లె బ్రదర్స్ సొంత పూచీకత్తుపై బ్యాంకు లోన్లతో ఆవును కొని 25 మందికి అండగా నిలిచారు. అంతేకాకుండా ఆ గడ్డి పొలాల సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్ సైతం వేయించారు. ఇలా నేడు 25 కుటుంబాలు స్వాభిమానంతో తమ కాళ్లపై నిలబడి బతుకుతున్నాయంటే పల్లె బ్రదర్స్ సంతృప్తిగా చిరునవ్వే కారణం. ఊరిలో ఇళ్లు లేని పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న బైండ్ల లింగంకు స్లాబ్తో ఇల్లు కట్టించడం, చాకలి పాపమ్మ గారికి గది, పోలెపోగు రామయ్యకు ఇళ్లు, గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి సరైన గదులు లేక ఇబ్బంది పడుతుంటే రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారంతో 6 గదుల్ని నిర్మించారు. రోగాలు రాకుండా ఉండాలంటే సురక్షిత మరుగుదొడ్లు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని 74 మందికి ప్రభుత్వం వారు ఇచ్చే నిధులకు అదనంగా పల్లె బ్రదర్స్ 6,000 రూపాయలు ఇచ్చి మరుగుదొడ్లను నిర్మింపజేశారు. అదేవిధంగా గ్రామంలో 3,000 రూపాయలు ఫైన్ విధిస్తామని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించడం జరిగింది. గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే వారికి వైద్యం నిమిత్తం డబ్బులిస్తారు. గ్రామంలో పేదలు ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు 5,000 ఇవ్వడం, నిరుపేదల పెళ్లికి పుస్తే మెట్టెలు, పెన్షన్ రాని వారికి సొంతంగా 1,000 రూపాయల పెన్షన్, ముస్లిం సోదరులకు నమాజ్ ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రార్థనల కోసం ఈద్గా నిర్మించారు. అంబేద్కర్, గాంధీ బొమ్మ సెంటర్లలో వినాయక మండపాలు కట్టివ్వడం, రోడ్లు పాడైపోవడం మళ్లీ రిపేర్లు చేయడం, ఇటు ప్రజలకు ఇబ్బంది, అటు అనవసరమైన ఖర్చు అని తలచిన పల్లె బ్రదర్స్ సొంత నిధులతో పేవర్స్ బ్లాక్స్ తో రోడ్ల నిర్మాణానికి పూనుకున్నారు. వీటి ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పకడ్బందీగా ఉంటుంది. రిపేర్లు వస్తే బ్లాక్స్ తీసి రిపేర్ చేసి మళ్లీ పెట్టుకోవచ్చు. రోడ్లు పాడైపోవడం అనే సమస్యే ఉత్పన్నం కాని టెక్నాలజీ ఇది. అయితే కాంట్రాక్టర్ నాణ్యత లేని పని చేస్తుంటే సహించలేక ఆర్థిక భారం పెరిగినా విరవక ఏకంగా ఉత్తరప్రదేశ్ నుండి 30 మంది కార్మికుల్ని అత్యుత్తమ పేవర్ బ్లాక్స్ మిషనరీస్ తెప్పించి ఫ్యాక్టరీని స్థాపించారు. మోల్డ్లు, కార్బిక్స్ మోల్డ్లను ముంబై నుండి తెప్పించి నాణ్యత కలిగిన పేవర్ బ్లాక్స్ తో రోడ్ల నిర్మాణం సొంత నిధులతో చేశారు. నీటిని ఇంకే గుంతలను సైతం సద్వినియోగం చేస్తూ మేకలు మేయలేని 6 ఫీట్ల మొక్కల్ని ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి తెప్పించి నాటించారు. రోడ్లపై అదనపు వేగాన్ని అరికట్టేందుకు అత్యాధునిక ప్లాస్టిక్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరం శుభ్రంగా ఉంచేందుకు సొంతంగా రోడ్లు ఊడ్చే మిషనరీని గుజరాత్ నుండి తెప్పించి రోజూ క్లీన్ గా ఉంచుతున్నారు పల్లె బ్రదర్స్. గ్రామ పంచాయతీ నిధుల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇక స్ట్రీట్ లైట్ల సంగతి చెప్పనక్కర్లేదు. మిషన్ భగీరథ పనిచేసే కాంట్రాక్టర్ ఆర్థికంగా సతమతమవుతుంటే సొంత నిధులిచ్చి పనులు చేయించి ఊరి ప్రజల దాహార్తిని తీర్చారు. ఆరోగ్యం కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి కార్డును అందించారు. దాంతో సురక్షిత నీటితో కొండారెడ్డిపల్లి ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నారు. ఈ కొండారెడ్డిపల్లిని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడతా ఉన్నారు. ఊర్లో మొత్తం డ్రైనేజ్ లేకుండే, అంతా మోరి కాలువలు ఇవన్నీ పారిశుద్ధ్యం లేకుండే. ఫస్ట్ పారిశుద్ధ్య కార్యక్రమాలు స్టార్ట్ చేసి మొత్తం డ్రైనేజ్ చేసి కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో ఎక్కడ చెత్త చెదారం లేకుండా చేసి ఇద్దరు అన్నదమ్ములు ముందు ఉండి ఈ రోడ్లకు వాళ్ళు సొంతంగా 4 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పేవర్స్ వేయడం వల్ల ఎక్కడ కూడా మా మండలంలో కానీ మా కాన్స్టిట్యున్సీలో కానీ ఇలాంటి ఊరు కనబడదు. వాళ్ళు ఏ ప్రతిదానికైనా వాళ్ళు ముందుకు వస్తారు కానీ ఇంటికి రారు, మాకు కాదని అన్నారు. నా కొడుకు నా భర్త చనిపోతే కూడా దవాఖానలో ఆడికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చిండ్రు. ఆ బాధల్లో చూస్తే వాళ్ళే ఒక దేవుళ్ళు నాకు. వాళ్ళు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉన్నట్టు. 2001 నుంచి వార్డు నెంబర్గా పనిచేస్తున్నా. 2001లో ఒక లైట్ వేయాలంటే ఒక వార్డు నెంబరే సొంత డబ్బులతోని లైట్ వేసేది. 2006 నుంచి ఇప్పుడు ఏ నెంబర్ కూడా డోకా అయితే లేదు. అన్నీ మా సర్పంచ్ గారే చేస్తుంటాడు కాబట్టి నెంబర్లకు ఎలాంటి పని లేదు. మంచిగా ఏదో ఒక గ్రామ పంచాయతీ మీటింగ్ పెడితే దాంట్లో ఒక సంతకం పెట్టడానికనే మేము ఉన్నాం, కానీ మాకు ఎలాంటి రూపాయి అయితే మీద పడతలేదు. నా పేరు శ్యామ్ కుమార్. నేను కొండారెడ్డిపల్లి గ్రామవాసిని. నేను గ్రామవాసిని అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడతానంటే, నేను కొండారెడ్డిపల్లి కాదు, ఇది ఒక హైదరాబాద్ లాంటి సిటీ అనే ఊర్లో నివసిస్తున్నానే
చెప్పుకోవడానికి చాలా సంతోషపడతాను. ప్రతిరోజు ఈ రోడ్లు కానీ మా గ్రామంలో ఉండే పారిశుద్ధ్యం కానీ చేయడానికి మా సర్పంచ్ గారు అయినటువంటి పల్లె స్వాతి గారు కానీ మరియు బాలేశ్వర్ గారు కానీ మరియు ఆనంద్ గారు కానీ వాళ్ళ సొంత ఖర్చుతో చేసినటువంటి ఈ రోడ్లు కానీ పూల మొక్కలు కానీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారంటే మేమందరం చేసుకున్న పుణ్యం అనుకుంటాం. ఇది ఇన్ని 30-40 ఏళ్ళు అవుతున్నారు ఓటే బట్టి ఎవరు ఏం చేయలేదు, ఊరు ఏం మంచిగా చేయలేదు. మా అయ్యలు వచ్చినాక ఊరు మంచిగా అయింది, అన్ని మంచిగా చేస్తున్నారు. కొట్లాటలు పంచాయతీలు యాది ముఖ్యం లేకుండా ఏది మంచిగా లేకున్నది, యాది వేసింది ఆన్నే ఉన్నది. పోషమ్మ గుడి లేకున్నది, గాంధీ లేకున్నది, యాది లేకున్నది, ఊరికి యాది లేకున్నది. ఇన్ని సర్పంచులు ఉన్నారు, యాది చెయ్యలేదు. ఊళ్ళో ఇంత బొడ్రాయి ఉన్నది, నాడిలో ఆన్నే అంతా ఏమంతా ఖరాబ్ చేసిన కానీ బొడ్రాయి పండుగ చేసిండ్రు, మంచిగా వీకిండ్రు, అన్నీ చేసుకొస్తున్నారు. వాళ్ళు మంచిగా చేస్తున్నారు, మాకు ఆనందం అవుతుంది. ఈ ఊళ్ళో పట వాళ్ళని ఏమి అనేది వాళ్ళని అయినాక మంచిగా ఊరూరు వచ్చి ఈ ఊరు ఈ సర్పంచ్ ఎట్లా చేస్తున్నారంట అని ఊరికి చూసిపోతున్నారు. మా ఊరు మంచిగా నడుస్తున్నారు, ఎవరు ఏం అనేది లేదు. మా ఊరంతా పూర్తి ఊరు చాలనా దొరకది, చాలం వేరే దొరకది, అంత కడ లేకుండా అయింది మా ఊరు కాడ. ఎవరు వచ్చి కూర్చొని ఏమంటున్నారంటే ఇది ఎవరు కట్టించిండ్రు, గవర్నమెంట్ కట్టించిండా, ఎవరేసిండ్రు ఈ రోడ్డు అంట అని నన్ను అడగవలసితే మా సర్పంచ్ చేస్తున్నాడు అని నేను చెప్పుకొస్తున్నా. ఆనంద్ బాలేశ్వరి కొండారెడ్డిపల్లికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసింది గుడి నుంచి బడి వరకు అనే డెవలప్మెంట్ తీసుకొని గుడి నుంచి బడి వరకు డెవలప్మెంట్ చేసి ఆ తర్వాత రైతుల ఆదాయం పెంచడానికి సైడ్ బిజినెస్గా ఉండాలంటానని ఒక పాలది ఉత్పత్తి పెంచాలన్న ఆలోచనతోటి ఒక డైరీ పెట్టి పాల ఉత్పత్తి పెంచడం జరిగింది. నా మనమలు చిన్న ఉన్నారు, 10 ఏళ్ళ పిల్లలే. పట్నం హైదరాబాద్ పోయింది, ఏంది లేక ఇట్లా చేయక వాళ్ళ తండ్రి పరిస్థితి మంచిగా లేక ఇద్దరు కూడా పట్నమే పోయిండ్రు. వాళ్ళు మంచిగా బతికిండ్రు, మంచిగా వచ్చిండ్రు, ఊరు మంచిగా చేస్తుండ్రు. మా ఇంట్లో ముందర కూడా అన్ని టైల్స్ వేసి మంచిగా చేపించిండ్రు. మంచిగా ఉండం, మేము చల్లగా ఉండాలి. వాళ్ళిద్దరు అన్నలు తమ్ములు పిల్లలు తల్లులు మంచిగా ఉండాలి, ఇంకా పెద్దగా కావాలి. మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ఎక్కువ చేసిన ఊరికి. అసలు నిజంగా చెప్తున్నా, ఎంతో మంది దత్తత తీసుకున్నామని పేపర్ల స్టేట్ లెవెల్ల మీడియాలో వచ్చింది, కానీ అసలు ఇంత చేసినా కానీ మీడియా కానీ గవర్నమెంట్ కానీ గుర్తించకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైతే మా ఊరు చాలా అభివృద్ధి చెందింది. ప్రతి విషయంలో రోడ్స్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఊళ్ళ చెట్లు కానీ, కనీసం క్రమశిక్షణ కానీ, ఒక 2 ఫీట్ల గల్లీ, 3 ఫీట్ల గల్లీ, 5 ఫీట్ల గల్లీ, ఒక్క గల్లీ కూడా లేకుండా అన్ని ఫేవర్స్ చేయడం జరిగింది. ఫేవర్స్ చేసేటప్పుడు మధ్యాహ్నం డబ్బులు లేకపోతే కూడా వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా భూమి అమ్ముకొని ఈ రోడ్లకు ఫేవర్స్ కోసం పెట్టడం జరిగింది. అరే ఇట్లెందుకు అని అంటే లేదు ఊరి కోసం పెట్టాలని, మీ ఆర్థికంగా మళ్ళీ మంచిగా అయినప్పుడే పెడతారంటే లేదు అనుకున్నాం, ఇది కంప్లీట్ కావాలని చెప్పేసి వాళ్ళ సొంత ఆస్తులు కూడా అమ్ముకొని ఊరి కోసం చాలా చేసిండ్రు. కానీ ఇస్మోటోళ్ళు ఈ ఊరికి దొరకడం చాలా అదృష్టం. మా కొండారెడ్డిపల్లె ప్రజలకు ఏ నైట్ ఆపత్తి వచ్చినా ఫోన్ చేస్తే చాలు, ఫోన్ కాకుండా వాళ్ళకి తెలిసినా కానీ ఆ ఇంటి ముంగలు వచ్చేసి ఆగుతారు. అటువంటి పెద్ద గుణము భగవంతుడు వాళ్ళకి ఇచ్చినందుకు నూరేళ్ళు ఉండాలి. ఇలా కొండారెడ్డిపల్లిలో తమ జీవితాన్ని పెనవేసుకొని నిస్వార్థ సేవకు చిరునామాగా నిలుస్తున్నారు పల్లె బ్రదర్స్. తమ సొంత నిధుల్ని ఖర్చు చేస్తూ ఊరివారి శ్రేయస్సు కోసం పాటుపడుతున్న పల్లె ఆనంద్ కుమార్, పల్లె బాలేశ్వర్లను సైతం ఈ గ్రామం గుండెల్లో పెట్టి చూసుకుంటోంది. అనుక్షణం వారి వెంటే నడుస్తామని ముక్త కంఠంతో చెబుతుంది. గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యానికి నిజమైన నిలవుగా మారిన ఆ గ్రామసీమను కనీసం ఒక్కసారైనా చూడాలనే కోరికను సగటు పౌరునిలో రేకెత్తిస్తూ తన అప్రతిహత విజయాలను కొనసాగిస్తూనే ఉంటుంది కొండారెడ్డిపల్లి.